లేవీయులకు ఇచ్చిన దేవుడు ఆశీర్వాదాలు, విస్తారమైన ఆశీర్వాదాలు ప్రకటించాడు మోషే. ప్రియులరా, లేవికి ఇచ్చిన ఆశీర్వాదాలు నేను విడమర్చి మీకు చెప్తూ ఉన్నాను ప్రియులరా. నంబర్ 1, లేవికి దేవుడు ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే ప్రీస్ట్హుడ్. ప్రియులరా, యాజకత్వం. తనను పూజించే యాజకులుగా దేవుడు లేవీయులను హెచ్చించాడు. నంబర్ 1. నంబర్ 2, వారు ప్రియులరా ఉరీము తుమీము అనగా 2 రకమైన రాళ్ళు ప్రియులరా. అవి వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్. ఇవి ఈ రాళ్ల ద్వారా వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు ఈ రాళ్ల ద్వారా తన యొక్క చిత్తాన్ని బయలుపరిచేవాడు. అనగా లేవీయులు, ఇజ్రాయిల్ అందరూ కూడా దేవుని చిత్తం మీదో తెలుసుకొనుటకు గాడ్లీ కౌన్సిల్, దైవికమైనటువంటి నడిపింపును ఇజ్రాయిల్ అందరికీ ఇవ్వటం ప్రారంభించారు. నంబర్ 3, వారు ధర్మశాస్త్రోపదేశకులుగా, టీచర్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయిల్ అందరికీ నేర్పించే వారిగా దేవుడు వారిని మార్చాడు. 4వది, వారు ఆరాధికులుగా మారిపోయారు. ప్రియులరా, ఆరాధికులుగా మారిపోయారు. మొదటి దినవృత్తాంతంలో మనం చూస్తాం 15వ అధ్యాయం, యెహోషాపాతు దగ్గర వారు ఆరాధికులుగా మారిపోయారు. దే వర్షిప్డ్ గాడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేను గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, వెన్ యు మేక్ రైట్ డెసిషన్స్ ఇన్ లైఫ్, ద రైట్ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో. నీ జీవితంలో ఈ రైట్ డెసిషన్స్ లేకుండా ఉంటే నువ్వు ఎంత ప్రయాసపడు, రూబేన్ మాదిరి పెద్దవాడివి కావచ్చు, షిమ్యోను మాదిరి కోపిష్టివి కావచ్చు, కానీ నీ జీవితంలో సాధించలేవు. రూబేన్ కూడా డెసిషన్స్ని బట్టే నష్టపోయాడు. సరైన డెసిషన్స్ చేయలేదు, తను లేవి చేశాడు. అందుకని దేవుడు తనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. నీవు కోపముతో లేక కోపం అనే బలహీనత నీకుంటే ఆ కోపాన్ని ఈరోజు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అది నీకు నష్టమే తప్ప నీకు లాభం లేదు. కొంతమంది అనుకుంటారు ప్రియులరా, నేను ఎంత కోపగిస్తే అంత వాల్యూ నాకు. నువ్వు ఎంత కోపం ఉంటే అంత బలహీనుడు అని లెక్క. కోపం మీద నీకు ఎంత నియంత్రణ లేదో అంత బలహీనుడు అని లెక్క. నువ్వు కోపాన్ని జయించగలిగినప్పుడు నువ్వు బలవంతుడు అని లెక్క. ఆమేన్. సో ఈ రోజు ప్రియులరా, కోపాన్ని ప్రభు దగ్గర వదిలేద్దాం.